అమెరికాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నల్ల జాతీయుల అరుపులు కేకలతో 140 నగరాలు దద్దరిల్లుతున్నాయి. దాదాపు 40 అమెరికన్ నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? కోవిడ్-19 కంటే పెద్ద క్రైసిస్ వచ్చిందా? గత 90 రోజుల్లో కోవిడ్-19 తప్ప హెడ్లైన్స్ ఏమీ లేని న్యూస్లో సడన్గా అమెరికాలో రేసిజం గురించి వార్తలు పుంకాలుగా వస్తున్నాయి. ప్రపంచం మొత్తం అమెరికాలో ఇంతటి జాతి వివక్ష ఉందా, ఇంతటి వివక్షలు జరుగుతున్నాయి అమెరికాలో అని కొత్త జనరేషన్ కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అమెరికాలో, అసలు ఏమైంది అమెరికాలో? దీనికి అందరికీ ఒక సమాధానం తెలియాలి. మీరందరూ వినే ఉంటారు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆయన చెప్పిన ఒక కొటేషన్తో ఇది మొదలెట్టాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ కంట్రీ వేర్ మై 4 little children will not be judged by the color of their skin but by the content of their character. అంటే నేను ఒక అద్భుతమైన దేశంలో ఉందాం అనుకుంటున్నాను. నా దేశం ఎలా ఉండాలి అంటే నా 4 చిన్నపిల్లలు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ పటిమ చూసి గుర్తింపు పొందాలే కానీ వాళ్ళ యొక్క శరీరపు రంగుని చూసి కాదు అని. అంటే అమెరికాలో జాతి వివక్ష, రేసిజం, శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు. ఈ అమెరికాలో బ్లాక్స్ పైన వివక్ష ఈరోజుది కాదు. మనందరం అమెరికా గురించి డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ, ఈక్వల్ రైట్స్ బాగా చదువుతాం. అమెరికా ఈజ్ అ స్ట్రాంగ్ ఓటరీ ఫర్ డెమోక్రసీ. అమెరికా డెమోక్రసీకి చాలా స్ట్రాంగ్ సపోర్టర్. ప్రపంచం అంతా డెమోక్రసీ నిలబెడతాను, ఈక్వాలిటీ నిలబెడతాను, అమెరికా తన దేశంలో ఫెయిల్ అవుతుంది. అమెరికాలో 2 కాంట్రాస్ట్లు ఉన్నాయి. ఓ పక్క డెమోక్రసీకి, ఈక్వల్ రైట్స్కి నిలువుటద్దని అమెరికా అని చెప్తుంటే ఇంకొక పక్క జాతి వివక్షకు కూడా నిలువుటద్దం అమెరికానే. 2 ఎక్స్ట్రీమ్స్ అమెరికాలో కనపడుతున్నాయి. ఫస్ట్ టైం అమెరికాలో మనం చూస్తే బారక్ హుస్సేన్ ఒబామా నల్ల జాతీయుల్లో మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి. సో చరిత్ర తిరగ రాశారా? నల్ల జాతీయులకి హక్కులు వచ్చేసాయి పూర్తి స్థాయిలో, వాళ్ళపైన వివక్ష పోయిందా అంటే అమెరికాలో జరగలేదు. అమెరికాలో ఈరోజు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం కొత్త ఏం కాదు. ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే వస్తున్నాయి. జరిగినప్పుడల్లా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి ఉదంతాలకు అంత ఉందా అమెరికాలో? ఇది జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం మొదలు కాదు, చివరా కాకుండా ఉంటుందా? ఇలాంటివి జరుగుతూ ఉంటాయా అని ఆలోచించాల్సిన ప్రశ్న వస్తోంది. అసలు ఏం జరిగింది ఈ జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం ఏంటి అని ఒకసారి చూస్తే, ఒక శ్వేత జాతి పోలీస్ ఆఫీసర్ ఒక నల్ల జాతీయుణ్ణి గొంతుకుపై కాలు పెట్టి నులిమి ఊపిరి ఆడకుండా చంపేశారు. ఆ నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఐ కాంట్ బ్రీత్ అని మొరపెట్టుకుంటున్న దాదాపు 8.5 నిమిషాల పాటు అతనికి ఊపిరి ఆడనివ్వలేదు. అతని ప్రాణం పోయింది. దాంతో ఈ విషయం తెలిసి వైట్ హౌస్ కూడా ముట్టడించారు. చాలా సంవత్సరాల తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ బంకర్లో దాక్కున్నారు 1 అవర్. తర్వాత బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు పరిస్థితి కనుక అదుపులోకి రాకపోతే నేను సైన్యాన్ని దింపుతాను, గవర్నర్లు అందరూ ఈ విషయం తెలుసుకోవాలన్నారు. దాంతో చాలామంది కోపం వచ్చింది, అనేక మందికి. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా నల్ల జాతీయులు అమెరికాలో ఆంక్షలు కూడా లెక్క చేయకుండా నిరసనలకు తెగబడుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లెక్క చేయట్లేదు. ఐ కాంట్ బ్రీత్ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అక్కడున్న పోలీస్ అధికారులను నిలదీస్తున్నారు. ఏదైనా అన్యాయం జరిగితే, ఏదైనా క్రైమ్ జరిగితే మేము పోలీసుల దగ్గరికి వెళ్తాం, పోలీసులే క్రైమ్ చేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్తామని ప్రశ్నిస్తున్నారు. మాకేదైనా అన్యాయం జరిగితే, మాకేదైనా నష్టం జరిగితే, ఏదైనా ఒక క్రైమ్ నేరం జరిగితే మేము పోలీసుల దగ్గరికి వెళ్తాం, పోలీసులే ఘోరాలు చేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలని చెప్పి చాలామంది బ్లాక్స్ అమెరికాలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ దీనికి గట్టిగానే చెప్తున్నారు, ముందుగా విధ్వంసం వీడాలి అని. అండ్ విధ్వంసం చేసిన వాళ్ళకి 10 ఏళ్ళు జైలు శిక్షను కూడా బెదిరిస్తున్నారు. కానీ ఈ బెదిరింపులకు నల్ల జాతీయులు తలొగ్గట్లేదు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా అమెరికాలో పెద్ద ఫాల్ట్ లైన్ ఉంది. పెద్ద ఫాల్ట్ లైన్ అంటే ఓ పక్క డెమోక్రసీ అని చెప్తూ ఇంకో పక్క రేసిజంని కొనసాగిస్తున్నారు. దానికి నిలువెత్తు ఉదాహరణ సంఘటనే జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవటం. ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. చరిత్రలో ఏం జరిగింది మనందరికీ తెలుసు. 1774 అమెరికాలో ల్యాండ్ మార్క్ ఇయర్ అని చెప్పి. అండ్ అమెరికాలో
ఒక సెన్సస్ చేశారు. యుఎస్ సెన్సస్ బ్యూరో వాళ్ళు 1790లో 1789 మనందరికీ తెలుసు అమెరికాలో యుఎస్ కాన్స్టిట్యూషన్ వచ్చింది. 1774లో వచ్చిన కాన్స్టిట్యూషన్ 1789లో ఫుల్గా ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిన తర్వాత ఒక సెన్సస్ తీశారనమాట. ఆ సెన్సస్ ప్రకారం అమెరికాలో 19.3% మంది నల్ల జాతీయులు ఉన్నారు. అమెరికాలో బ్లాక్స్ 19.3% మంది ఉన్నారు. అమెరికాలో భయంకరమైన స్లేవరీ ఉండేది, బానిసత్వం. 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అమెరికాలో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా స్లేవరీని రద్దు చేశారు. ఏ సంవత్సరం? 1865. 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1865లో స్లేవరీని రద్దు చేశారనమాట. ఆ తర్వాత 14, 15వ రాజ్యాంగ సవరణలో అమెరికాలో బ్లాక్స్కి కూడా సిటిజన్షిప్ రైట్స్, ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. కానీ వివక్ష అనేది తగ్గలేదు. చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. అమెరికాలో 2 అంశాలు ఎప్పుడు న్యూస్లో ఉంటాయి. ఒకటి బ్లాక్ లైవ్స్ మూమెంట్, బ్లాక్ లైవ్స్ ఆల్సో మ్యాటర్, అంటే నల్లవాళ్ళ జీవితాలు కూడా జీవితాలే అని. అదేవిధంగా ఆపోజిట్గా వైట్ సుప్రిమాసిస్ట్ నేషనలిజం, అంటే తెల్లవాళ్ళు జాతి అహంకారం, అంటే శ్వేత జాతి అహంకారం అన్నమాట. సో ఈ రెండింటి మధ్య ఘర్షణ అనేది అమెరికాలో ఈరోజు కొత్త కాదు, జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ట్రంప్ చేసే వ్యాఖ్యలు, ట్రంప్ విధి విధానాలు వైట్స్కి ఫేవరబుల్గా బ్లాక్స్ని కించపరిచేటట్టు ఉన్నాయి, బ్లాక్స్ని చాలా కించపరిచేటట్టు ఉన్నాయని చాలామంది ఇంపార్టెంట్ అఫీషియల్స్ కూడా వాపోతున్నారనమాట. సో ఈ పరిస్థితిలో అమెరికాలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది? జార్జ్ ఫ్లాయిడ్ ఈరోజు కేవలం ఒక మనిషి కాదు, ఆయన ఒక విప్లవానికి నిదర్శనం అయ్యారు. ఇతను జస్ట్ ఒక చిన్న అంశంలో కప్ ఫుడ్స్ అని చెప్పి ఒక షాప్కి వెళ్ళారు. $20 బిల్లు, అంటే $20 నోట్ ఇచ్చారు. ఆ నోట్ ఫేక్ నోట్ అని చెప్పి రెస్టారెంట్లో పనిచేసే అబ్బాయి పోలీసులు పిలిచాడు. పోలీసులకి అతనికి మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు తమ అహంకారాన్ని ప్రదర్శించారు. ఆ పోలీసులు వైట్ సుప్రిమసిస్ట్ పోలీసులని బ్లాక్స్ అభివర్ణిస్తున్నారు. ఈరోజు తెలిస్తే ఏంటంటే అతను ఊపిరాడకి చనిపోయారు, అతను నెక్ కంప్రెస్ అయి చనిపోయారు. ఆ వీడియో ఇంకా భయంకరంగా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. సో ఈ పరిస్థితిలో అమెరికాలో ఈ వివక్ష, జాతి వివక్ష, శ్వేత జాతీయులకి నల్ల జాతీయులకి మధ్య గొడవలు, ముఖ్యంగా రేసిజం ఇది తగ్గదా? డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ అని చెప్పుకునే వ్యవస్థలో ఇట్లాంటి వివక్ష అవసరమా? ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా? ఇది చరిత్రే, భవిష్యత్తే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.